జగన్ పాలనలో రెడ్లు ఎందుకు జగన్కి అంత వ్యతిరేకించారు, ఒక్కసారిగా ఎందుకు ఎదురు దెబ్బ తగిలింది? రాయలసీమ లాంటి రెడ్డి ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలు, పల్నాడు లాంటి చోట్ల ఎందుకు దెబ్బతిన్నాడని దాని మీద రెడ్లు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, వాలంటీర్ల పెత్తనంతో రెడ్లు ఇళ్లకే పరిమితం అయ్యారు. జగన్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదట్లో రేషన్ కార్డులు తొలగింపు జరిగింది. కార్లు పొలాల పేరుతో ఆ కార్డులు పోయిన వాళ్ళలో ఎక్కువ మంది రెడ్లే. దీంతో వీళ్ళంతా ఎటువంటి పథకాలకు అర్హులు కాలేకపోయారు. దీంతో కడుపు పండింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చివరికి అసెంబ్లీ ఎన్నికలతో సహా జనరల్ సెట్లో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ 75% పైగా వాళ్ళకే అంటూ ఇచ్చాడు. పోనీ వైస్ ఎంపీపీగా ఉండి పెత్తనం చేద్దామంటే రెండో వైస్ ఎంపీపీ పదవి పెట్టి వేరే కులాలకు ఇచ్చాడు. భూముల రీసర్వేలో ప్రతి ఎకరాకు 5 సెంట్లు తక్కువ వచ్చింది. అంటే 10 ఎకరాలకు అరెకరా తగ్గించి పాస్బుక్లు ఇచ్చాడు. ఇలా వేల లక్షల మందికి జరిగింది. దీంట్లో ఎక్కువ మంది రెడ్లే నష్టపోయారు. మరీ ముఖ్యంగా జగన్ ఎవరితోనూ 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి, తర్వాత నాకు వారసులు లేరు కనుక దళితుని సీఎం చేసి అగ్రవర్ణాల వాళ్ళని కింద మంత్రులు చేస్తానన్నట్టుగా వాట్సాప్ గ్రూపులో ప్రచారం జరిగింది. ఈ సంఘటనలన్నీ వల్ల రెడ్లు ఇద్దరు గెలిచిన వాళ్ళ మధ్య జరిగిన చర్చ ఏంటంటే, ఈసారి జగన్ గెలిస్తే గ్రామాల్లో రెడ్లను తరిమేసి ఎస్సీ ఎస్టీలకు రాసిస్తాడు అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. అందుకే రెడ్లందరూ కలిసి జగన్కి బుద్ధి చెప్పారన్నటువంటి పాయింట్ని ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారు.